ఓకే. ఓకే. వచ్చేసింది అమ్మ కూడా. ఓకే. ఉమ్, సో ఇప్పుడు అర్తిపి అనేది ఇది ప్రాతిపదికం. ఏం అవును. ప్రాతిపదికం? పుగంత ప్రాతిపదికం ఇది. ఉమ్, పుగంత ఉమ్, ప్రాతిపదికం. అవునా? ఉమ్, కట్ అయిపోతుంది మాకంతా. అవునమ్మా. ఓకే. సో ఈ పుగంత ప్రాతిపదికానికి ఏం చేస్తున్నాం మనము? ఏదైనా లకారం చెయ్యాలి. సో అప్పుడు ఏమైతుంది? ఉమ్, ఇక్కడ ధాతువులో గుణమైతుంది. ఎప్పుడు గుణమైతది? ఉమ్, పుగంతం కానీ, లఘు ఉమ్, ఉపద కానీ. అది ఏ సూత్రం ఉమ్. చెప్పింది? పుగంత లఘుపదస్య. లఘూపదస్య. లఘూపదస్య చ. ఎందుకు లఘు వచ్చింది ఇక్కడ? పుగంతము లఘు, ఉపధ అనేది అంటున్నాం కాబట్టి అర్థమైందా? ఉపద అనేది లఘు రూపంలో ఉండాలి. లఘు ఉపధ. ఉమ్. దీర్ఘం ఉండకూడదు. ఉపదాలో దీర్ఘం ఉండకూడదు. లఘుపధ. లఘు అంటున్నాము, ఇక్కడ ఊ రాయొద్దు. అప్పుడు లఘుపధ అన్నమాట. అవి రెండింటిని కలిపి రాస్తున్నాము. లఘు ప్లస్ అవును, లఘూపదస్య. అప్పుడు ఏంటి? సవర్ణ దీర్ఘ సంధి జరిగి ఏమైంది అది? లఘు అయింది. లఘు అయిందన్నమాట. అవును. ఓకేనా? ఉమ్, లఘుపధస్య ఉమ్, చ. ఈ సూత్రం ఏమంటుంది? లఘు ఉపధ అన్న. ఉపధాలో లఘు. ఉమ్, అర్థమైందండి? ఉమ్. లఘుపధస్య చ. సో ఇప్పుడు ఇక్కడ ఉపధ అంటున్నాము. ఉపధ అంటే ఏంటి మరి? ఉపధ అంటే ఏంటి? ఉపధ హలోంత్యాత్. నాకు నెట్ పూర్వ ఉపధ. హలోంత్యాత్ పూర్వ ఉపధ. ఏంటి ఉపధ అంటే ఏమంటున్నాడు? ఇక్కడ ఒక ఏదన్నా ఒక పదం రాసుకుందాం. ఏమి? తిప్పు రాద్దాం. ఓకేనా? ఇందులో ఏముంది? హల్. హల్ ఏంటిది? చివరిది. హలోంత్యాత్. హలోంత్యాత్ అంతములో ఉన్న హల్లుకి పూర్వం ఉన్నది ఉపధ. సో ఇప్పుడు తిప్పులో మనము దీన్ని ఆనుపూర్వి రాస్తే ఏమైతుంది? ప్లస్ సో ఇప్పుడు ఇది ఏమన్నాము? హలంత్యాత్. హలంత్యాత్ పూర్వ ఉపధ. పూర్వమున్నది. అంత్యములో ఉన్న హల్లుకి పూర్వములో ఉన్నది ఉపధ. అంత్యాత్ ఈ అంతములో ఉన్న అక్షరానికి, హల్లక్షరం ఏదైతే ఉందో దానికి పూర్వము. పూర్వం అంటే ఎక్కడో పూర్వం కాదు, ఇదంతా తాగుడ పూర్వమే కదా. వెంటనే అంటే ఇమీడియట్ అన్నమాట. సో దాన్ని ఏమంటాము? ఉపధ అంటాము. హలోంత్యాత్ పూర్వ ఉపధ. ఓకేనా? సో ఇట్లా రాయడానికి ఆనుపూర్వి ఏమంటాం దాన్ని? ఆనుపూర్వి. ఆనుపూర్వి అంటే విడదీసి రాయడం అన్నమాట. ఓకేనా? ఇంగ్లీష్ లో అయితే స్పెల్లింగ్ అంటారు, అంతేగా? అంతే స్పెల్లింగ్. సంస్కృతంలో ఆనుపూర్వి. ఓకే. సో ఇప్పుడు ఏంటి? ఇక్కడ ఈ అనేది ఉపధ. అవునా? సో ఇప్పుడు తిప్పులో ఉపధ అన్న ఏముండాలి? ఉపధ అనేది లఘు. లఘు అంటే ఏంటి? హ్రస్వం ఉండాలి. మరి దేనికి హ్రస్వం ఉండాలి? ఇప్పుడు నేను అది కూడా హ్రస్వమే కదా. మరి ఏ అన్నాను, అది కూడా హ్రస్వమే కదా. ఇది హ్రస్వం కాదు, ఇది దీర్ఘం. దీర్ఘము ప్లుతం అది. అవునా? జస్ట్ ఒకటే. లఘు అక్షరమై ఉండాలి. ఈ ఉంది కదండి, లఘు ఈ కూడా వస్తుందిగా. ఈ ఉంది, కరెక్టే. కాదు, నేను అవి రాయట్లేదు. అవి రాయకుండా జస్ట్ రాస్తాను. ఓకే. అప్పుడు మీరు చెప్పగలుగుతారు ఏమని? ఎక్కులకే గుణం కావాలి అని మీరు చెప్తారు. అది సో సూత్రం ఉంది కదా. హ్రస్వం ఎక్కడ ఉండాలి అని అంటే ఇక్కులకి ఉండాలి. ఇక్కులంటే మరి ఈ రే అన్నమాట. ఈ రిక్. అవునా? సో ఈ రే వీటికి ఈ నాలుగింటికి ఈ అకారము పని చెయ్యదు. అవునా? దేనికి ఉండాలి మరి హ్రస్వము? లఘు దేనికి ఉండాలి? ఇక్కులకి ఉండాలి. సో ఇక్కులో తీ ఉందా? ఉంది. సో అప్పుడు మనకి ఇదేంటి? లఘు ఉపధ ఉంది, లఘు ఉపధ ఉంది. రెండు సిచ్యువేషన్స్ అన్నమాట. పుక్క అంతమన్నా ఉండాలి, లఘు ఉపధ అన్నా ఉండాలి. అర్థమైందండి? అప్పుడు ఏమైతుంది? గుణము. ఏమైతుంది? గుణం అనేది అనువృత్తి. సో ఇప్పుడు మరి మీ సూత్రం ఏం చెప్పొచ్చు? అనువృత్తి సూత్రము, అనువృత్తి సహిత సూత్రం ఏమనొచ్చు? గుణః.
పుగంత పుగంత లఘూపదస్య చ గుణః. లేదంటే గుణః పుగంత లఘూపదస్య చ, లేదంటే పుగంత లఘూపదస్య చ గుణః. ఓకేనా? ఇది గుణః ముందు పెట్టేసుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. అది అయితే గుణము అవుతుంది అన్నమాట. అర్థమైందండి? అర్థమైంది. సో గుణం అవుతుంది. ఎక్కడైతుంది? పుగంతములో ఉన్నది, లేదంటే లఘు ఉపధ ఉన్నది గుణం అవుతుంది. అర్థమైందండి? ఇక్కడ లఘు ఉపధ ఉన్నది ఏంటిది? తిప్పు. తిప్పులో ఈ అంటే ఈకారము గుణమైతే ఏం కావాలి? ఏ కావాలి. ఏం కావాలి? అది ఏ. ఊకారం ఉంటే ఓ కావాలి, తర్వాత రీకారం ఉంటే అర్రు కావాలి. అంతేనా? అంతే అమ్మా. రీ ఉంటే అల్లు ఉంటే అల్లవా? అల్ల అవుతుందా? అల్లా అవుతుందా? అల్లు. అల్లు అదే ఉత్తమం. అదనమాట. అయితే ఇప్పుడు అంటే ఇప్పుడు పిలోని ఈకారం ఇదే ఉపద అయిందండి ఇక్కడ. సో ఇప్పుడు లఘు ఉపద గురించి అయిపోయింది. ఇప్పుడు పుగంతానికి వద్దాం. లేదు, నేను అడిగేది ఇప్పుడు మన ప్రాతిపదిక అర్తి పి తీసుకున్నాం కదా. అవును. అర్తి పిలో పి అనే దాంట్లో ఉపద చూసుకోవాలిగా మనం. అంతే కదా. ఇప్పుడు మనకి ఇది ధాతువు అంతము కాదు. ఇది అదే కదా, ఇది ధాతువు కాదు. అవును. సో ధాతువు కాదు కాబట్టి మనకి ఇక్కడ పి కనిపిస్తుంది. లాస్ట్ లో పి కనబడుతుంది. దాంట్లో రెండో పుగంతం అని అర్థమైంది. అంటే ఇప్పుడు మనకి దేనికి గుణం కావాలి? పుగంతానికి కావాలా? ఈ ధాతువులో ఉన్నటువంటి తీకి కావాలా? మనకు పుగంతానికే కావాలి కదా. అది చెప్తున్నాడు. అర్థమైందా? ఇప్పుడు ధాతువులో కూడా తీ ఉంది. ఇప్పుడు తీ ఉంటే సార్వధాతుక అర్ధధాతుక యోహో అనే సూత్రంతో ఆల్రెడీ మనకి ఇది గుణం అవుతుంది. మరి ఇదెందుకు తీసుకోవాలి అని అంటే, ఇక్కడ పుగంతము అన్నాము. ఇక్కడ ధాతువులో పుగంతము ఉంటే అర్థమైందా? పుగంత ప్రాతిపదికం ఉంటే అక్కడ నువ్వు దేనికి చేస్తావు? పుగంతానికే చెయ్యు. పుగంతానికే చేయాలి. ఇక్కడ ధాతువు ఉంది, ధాతువులో ఈ ఉంది. అది చివరి హ్రస్వం ఉన్న దీర్ఘం ఉన్న గుణం అవుతుంది. కానీ ఏం చెప్తున్నారు ఇక్కడ? ప్రాతిపదికంలో మనకేముంది? పుక్కుంది. అయితే పుగంత ప్రాతిపదికం వచ్చిందో, సో అప్పుడు నువ్వు దేన్ని తీసుకుంటావు? పుగంతమే తీసుకో. అర్థమైందా? గుణం దేనికి చేయాలి? పుగంతానికే చెయ్యాలి. అది అర్థమైంది. ఓకే. అందరికీ ఇకారానికే గుణం అవుతుంది. అదే కదా. ఎప్పుడైనా ఇక్కులకి గుణం అవుతుంది. అది పుగంతల్లో ఉన్నటువంటి ఇక్కుకే గుణం అవుతుంది. అంతే అంతే. ఇప్పుడు ధాతువు ఏమవుతుంది? అర్తిపే అవుతుందా? కరెక్ట్, అర్తిపే అవుతుంది. ఆత్మ ఆత్మ అదే ఆత్మ. అదేంటంటే అది ఆత్మనేపది అవుతుంది. అర్తిపే. ఇంకా అది ఉంది, మనం లకారాలలో తీసుకురాలేదు కదా ఇంకా. అదే కదా. జస్ట్ ఇప్పుడు మనకి లకారాలలో వస్తేనే మనకి అది సార్వధాతుక అర్ధధాతుక యోహ సూత్రం పనిచేస్తుంది. పుగంత లఘుపదస్య పనిచేస్తుంది. అంటే అంగములో గుణం అవుతుంది అనమాట. అర్థమైంది? ఇది అంగం ఉన్నప్పుడు మనకి అంగ సంజ్ఞ వచ్చిందంటే మనకి ఇక్కడ ప్రత్యయాలు ఉండాలి. అదనమాట. గురు పూర్ణిమ ఎప్పుడండి? గురు పూర్ణిమ ఎప్పుడు? నేను వచ్చేకొస్తుందా? ముందే అయిపోతుందా? అవునా? అదా ఏమో తెలీదమ్మా. ఇంకా భాద్రపదం, శ్రావణ పౌర్ణిమ, ఆషాఢ పౌర్ణిమ. గురు పూర్ణిమ ఆషాఢం కదా. ఆషాఢ పౌర్ణమి. ఆషాఢ పౌర్ణమి అంటే ఇప్పుడు ఇంకా వైశాఖమా? నేను ఉండనేమో బహుశా 3 వంతులు. మంచిగా ముందు ఇది చెయ్యాలి అనే మీ యొక్క బ్లెస్సింగ్స్ అందరివి కావాలి. సహాధ్యాయులవి, గురువువి, అందరివి కూడా. 45 రోజులు అంటే చాలా లాంగ్. ఇది ఏ అవాంతరం లేకుండా మొత్తం ఇది చేసుకుని రావాలి. లాంగ్ కోర్స్ అది ఫస్ట్. అవునమ్మా. మీకు ఆ సత్తా ఉందిలేండి. మీరు ఏది కూడా శ్రద్ధతో నేర్చుకుంటారు కాబట్టి చెయ్యొచ్చు. అంటే నేను నా నుంచి ఉండొచ్చు. అది భౌతిక పదార్థంగా ఏదైనా చెప్పలేము. అవాంతరాలు ఎన్నో ఉంటాయి. ఏది ఇది కాకుండా ఇది కావాలి. అది ఖచ్చితంగా అవుతుంది. మీ ఎక్కడికి వెళ్తున్నారమ్మా సత్యవతమ్మ? మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మేము గుర్రం కూడా దమ్మకేత్. ఎల్బీ నగర్ దాటాక అక్కడ సాగర్ రింగ్ రోడ్డుకి దాటిన తర్వాత అటు సైడ్ నాగార్జున సాగర్ వైపు గుర్రం కూడా అంటారు. అక్కడ ఎవరితోటి ఇంకా మాట్లాడేది ఫోన్లు గీన్లు ఏమీ ఉండవు. అదే ఆర్య అష్టాంగ యోగ సాధనే మాది. శాంతి పాఠం చెప్పండి ఎవరైనా. అమ్మా శాంతి పాఠం మీరే లాస్ట్ ఈ రోజు చెప్పండి. చెప్తాను.
ఓం నమః పాణిని కాత్యాయని పతంజలిభ్య శబ్ద విద్యా సంప్రదాయ ప్రవర్తకేభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో మునిభ్యో గురుభ్యః శ్రీ గురుభ్యో నమః. ఓం నమస్తే అండి అందరికీ. శుభం భూయాత్. మీరు ముందే చెప్పేశారు. వ్యాకరణం గురించి చెప్పండి. ఇష్టకామ్య ప్రాప్తి సిద్ధి ఇష్టకామ్య ప్రాప్తి సిద్ధిరస్తు. ఇష్టకామ్యాభిసిద్ధిరస్తు. ఇది కామ్యం అన్నమాట, కోరిక అన్నమాట.